హలో అండి. ఇండియన్ పాస్పోర్ట్ టైప్స్ ఎన్ని ఉంటాయో తెలుసా? రంగురంగుల పాస్పోర్ట్లు ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయో వాటి అర్థం ఏంటో తెలుసా? అవి 4 రకాలుగా ఉంటాయి. నేవీ బ్లూ కలర్లో ఒకటి ఉంటుంది, వైట్ ఒకటి ఉంటుంది, ఆరెంజ్ కలర్ ఒకటి ఉంటుంది, రెడ్ కలర్ ఒకటి ఉంటుంది. ఇన్ని రకాల పాస్పోర్ట్లు, రంగురంగుల పాస్పోర్ట్లు ఉంటాయి. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజు ఎవరైనా సరే విదేశాల్లో పర్యటించాలన్నా, లేదంటే చదువుకోవాలన్నా, లేదంటే ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా పాస్పోర్ట్లు ఉండాల్సిందే. ఏ దేశంలోనైనా కూడా అధికారిక గుర్తింపు కార్డుగా పాస్పోర్టును పరిగణిస్తారు. అంటే లీగల్ ఐడెంటిటీ కార్డ్ అనమాట ఇది. అలాంటి పాస్పోర్టుకు విదేశాల్లో మనం వెళ్ళాలన్నా, చదువుకోవాలన్నా, చెప్పా కదా, ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలన్నా ఇట్లాంటి పాస్పోర్ట్లు ఉండాల్సిందే కదా. ఇకపోతే అలాంటి పాస్పోర్టుకు ఒక్కో దేశంలో ఒక్కో రంగును నిర్దేశించుకున్నాయి. సపోజ్ ఇప్పుడు యూరోపియన్ దేశాలు ఉంటాయి కదా, అక్కడికైతే ఎరుపు పాస్పోర్టు, ఎరుపు కలరు అంటే రెడ్ కలరు. అదేవిధంగా ఇస్లామిక్ దేశాల్లో ఆకుపచ్చ, గ్రీన్. ఆఫ్రికన్ దేశాల్లో నలుపు రంగు పాస్పోర్ట్లు కనిపిస్తుంటాయి. మన దేశంలో మాత్రం 3 రంగుల పాస్పోర్ట్లు అందుబాటులో ఉన్నాయన్నమాట. అవి ఏంటి? ముదురు నీలం రంగు పాస్పోర్టు. ఉద్యోగం, విద్య, పర్యాటకం, వ్యాపారం తదితర నిమిత్త విదేశాలకు వెళ్ళే వారికి ముదురు నీలం రంగు అంటే నేవీ బ్లూ కలర్ ఉండే పాస్పోర్ట్ని ఇస్తారు. భారతదేశంలో పుట్టిన వారికి, ఇక్కడ పౌరసత్వం ఉన్నవారికి అత్యధిక సంఖ్యలో జారీ చేసే సాధారణ పాస్పోర్టు ఇదే అన్నమాట. ఆధార్ కార్డు, పాన్ కార్డు, చిరునామా, పుట్టిన తేదీ తదితర వివరాలు పరిశీలించి పోలీసు వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత అర్హులైన వాళ్ళకి మాత్రమే ఇవి అందజేస్తారు. దీన్ని డిజిటల్ రూపంలో కూడా అందుబాటులో ఉంచుతున్నారన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క రంగు పాస్పోర్ట్ గురించి తెలుసుకుందాం. సపోజ్ తెలుపు రంగు పాస్పోర్ట్ అనుకుందాం. తెలుపు అధికారాన్ని, బాధ్యతను సూచిస్తుంది. కాబట్టి తెలుపు రంగు పాస్పోర్టును ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, ఆఫీసర్లు, ఉద్యోగులు, సైనిక బలగాలకు ప్రత్యేకించారన్నమాట. కేవలం అధికారిక యాత్రలకు మాత్రమే దీన్ని నిర్దేశించారు. వ్యక్తిగత ప్రయాణాలకు ఇది చెల్లుబాటు కాదు. ఈ తెలుపు రంగు, వైట్ కలర్ పాస్పోర్టు. ఇకపోతే మెరూన్ రంగు అంటే రెడ్ కలర్ పాస్పోర్ట్ ఉంటుంది కదా. ఈ రెడ్ కలరు మెరూన్ రంగు పాస్పోర్టు విదేశాలతో దౌత్య సంబంధాలు నిర్వహించే అధికారులు ఉంటారు కదా, డిఫరెంట్ కంట్రీకి మధ్య ఆ అధికారులకు, గ్రూప్ ఏ ఫారెన్ సర్వీసెస్ అధికారులకు, విదేశాంగ శాఖలో గ్రూప్ బి అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు మంజూరు చేయబడే పాస్పోర్ట్ అన్నమాట. విదేశాల్లో పనిచేసే భారతీయ అధికారులకు, ఈ దౌత్య సంబంధాల్లో భాగంగా విదేశాల్లో నివసించే వారికి కూడా దీన్నే ఇస్తారనమాట. ఇకపోతే నారింజ రంగు పాస్పోర్ట్ అంటే ఆరెంజ్ కలర్ అనుకున్నాం కదా. 10వ తరగతికి మించి చదవని వారికి, అంటే 10 వరకే చదివి అంతకు మించి చదవని వారికి ఈ కలర్ రంగు పాస్పోర్ట్ ఇచ్చేవాళ్ళు. పాస్పోర్ట్ రంగును చూడగానే సంబంధిత వ్యక్తులు వివక్షత ఎదుర్కొంటారనే విమర్శలు రావడంతో దీన్ని ప్రస్తుతానికి జారీ చేయడం లేదనమాట. ఇదన్నమాట ఈ యొక్క పాస్పోర్ట్లు, వాటి కలర్స్, వాటి యొక్క ఎవరెవరికి ఏ పాస్పోర్ట్లు వర్తిస్తాయి అనేది. ఈ విషయం మీకు తెలియని వాళ్ళకి తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం సుజాత బ్యాంకర్ ఛానల్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.